రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లోని అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ముందుకెడుతోందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు, వార్డు ప్రజలు ఉన్నారు. సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు భూమి పూజ గావింపై చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాజిక భవనాలు సామాజిక పరంగా శుభకార్యాలు అశుభకార్యాలు జరిగినప్పుడు ఉపయోగించుకోవడానికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా కూర్చొని చర్చించుకోవడానికి, అదేవిధంగా ఆత్మ గౌరవానికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. మేము కూడా ఈ ప్రాంత ప్రజల మధ్యలో నిలబడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథకాలు తీసుకుని పోతామని మాటిస్తూ ఈ పట్టణంలో సుమారు 33 కుల సంఘాలకు సంబంధించినటువంటి సామాజిక భవనాలకు సంబంధించి ఈ ప్రభుత్వ పక్షాన నిధులు కూడా ఇటీవలనే అందివ్వడం జరిగింది. రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి నిధులు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుని పోవడం ధ్యేయంగా పనిచేస్తామన్న మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.